కొత్తపేటలోని ఇండియన్ స్ప్రింగ్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. భోగి మంటలు, బొమ్మల కొలువుతో పాటు పండుగ వాతావరణం ఉట్టిపడేలా చేపట్టిన పలు కార్యక్రమాల్లో స్టూడెంట్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్పొరేటర్ సమతాతో పాటు ఇండియన్ స్ప్రింగ్స్ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తిలక్, ఉపాధ్యాయులు పాల్గొని పండుగ విశిష్టతను స్టూడెంట్స్ కు వివరించారు. పండగ విశిష్టతను తెలిసేటట్టుగా హరిదాసు కానీ అన్ని పిల్లలకి దీని యొక్క విశిష్టతను తెలియజేస్తూ పిల్లలందరూ కూడా చక్కగా కలర్ఫుల్గా కైట్స్ కూడా గాలిపటాలు ఎగరేయటం కానివ్వండి, ఇక్కడ పూలతో డెకరేషన్స్ కానివ్వండి, మనకి భోగి పొంగళ్ళు కుండల్లో పొంగళ్ళు చేసేవాళ్ళు ఆ పొంగళ్ళు కూడా చేస్తున్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా పిల్లలకి తెలియజేసేటట్టు చాలా చక్కగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఒక్క సంక్రాంతి పండుగనే కాకుండా క్రిస్మస్ కానివ్వండి, రంజాన్ కానివ్వండి, ఉగాది కానివ్వండి, ప్రతి ఒక్క పండుగ కూడా ఇక్కడ విశిష్టత పిల్లలకి తెలిసేటట్టుగా ఇప్పటి రోజుల్లో ఫెస్టివల్స్ గురించి అవగాహన ఉండట్లేదు. ఇక్కడ స్కూల్లో మాత్రం పిల్లలకి ప్రతి ఫెస్టివల్ కానీ ప్రతి సెలబ్రేషన్స్ కానీ మన సాంప్రదాయాల గురించి కూడా చాలా చక్కగా చూపిస్తున్నారు. ఎన్నో విలేజెస్ నుంచి పట్టణాలకు వెళ్ళి సెటిల్ అయిపోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా లేదా అమెరికా లేకపోతే మిగతా అబ్రాడ్ వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఈ పండగ కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో జరుపుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి పండుగ, అలాగే పంటలు ఇంటికి వచ్చిన తర్వాత జరుపుకునేటువంటి మొదటి పండుగ. దీన్ని పిండి వంటల పండుగ అని కూడా అంటారు. కాకపోతే ఏంటంటే మనం కాంక్రీట్ జంగిల్లో బతుకుతూ పిల్లలకి ఈ విషయాలన్నీ కూడా ఏమీ తెలియనటువంటి పరిస్థితుల్లో ఎన్ఆర్ఐస్ ఇండియన్ స్ప్రింగ్స్ ఇవన్నీ కూడా చక్కగా ఒక క్యాంపస్లో అంటే ఒకే చోట ఇవన్నీ కూడా చూపించాలి అనేటువంటి ఒక తాపత్రయంతో పిల్లలందరికీ కూడా ఈ పండుగల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలనే ఉద్దేశం